హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ మినపగారెలు. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ముందుగా తెలుసుకుందాం. చికెన్ కర్రీని శుభ్రంగా మనము కడిగి పెట్టుకుందాం. ముందు చికెన్ని కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇందులో చికెన్లో ముందు ఉప్పు, పసుపు, కారం, టమోటాలు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు వేసి ఇలా ఉడికించుకుందాము. వీటికి కావలసిన మసాలా దినుసులని తెలుసుకుందాము. మసాలాని ధనియాలు, గసాలు, కొబ్బరి, చెక్క మొగ్గ, అల్లం, తెల్లగడ్డ పేస్టు వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాకి ముందుగా బాండీ పెట్టి ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఈ మసాలాని శుభ్రంగా ఆయిల్ డివైడ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఈ మసాలాని ఈ చికెన్ కర్రీలో వేసుకుందాము. ఎంతో టేస్టీ చికెన్ కర్రీ తయారీ విధానం. ఇలా చికెన్ కర్రీ చేసుకొని మినపగారెల్లో పులుసుగా వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ బాగా ఉడకాలండి. చూడండి, ఇలా కొంచెం పులుసుగా దించుకోండి. చికెను వడ కాబట్టి చికెను వడ వేసుకొని తింటే పులుసుగా ఉండాలండి. చూడండి, ఇలా అంతేనండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి. ఇప్పుడు గారెలు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి ఇందులో ఆయిల్ వేసుకోండి. మినపప్పు బాగా ఇలా గ్రైండర్ చేసుకోండి. ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అల్లం ముక్క వేసుకున్నానండి. ఇలా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా గారి వేసుకోండి. అంతేనండి, గారెల్ని ఈ విధంగా వేసుకోండి. మిగతా పిండిని కూడా వడలుగా ఇలా వేసుకోండి. అంతేనండి, గారెలు రెడీ అయిపోయింది. చూడండి, ఇలా ఈ కలర్లో వేసుకోండి. చూడండి, అలాగే మిగతా పిండిని గారెలు వేసుకోండి. గారెలు తయారీ విధానం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుంటాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చూడండి, చికెన్ కర్రీ గారె. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.